ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో ఈ వీడియో వీక్షిస్తున్న దైవ జనాంగానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, మనం అపాయకరమైనటువంటి పరిస్థితులలో మధ్య మనం జీవిస్తూ ఉన్నాం. అంచు దినాల్లో ఉన్నాం. యేసు ప్రభు వారు మత్తయి సువార్త 24వ అధ్యాయంలో శిష్యులు అడిగినటువంటి ప్రశ్నలకు ప్రభు ఇచ్చినటువంటి సమాధానాలు నెరవేరుతున్నటువంటి దినాలు ఇవి. యుద్ధాలు, భూకంపాలు, కరువులు, అక్రమము విస్తరించుట, ప్రేమ చల్లారిపోవట, రాజ్యం మీదకి రాజ్యము, జనం మీదకి జనము, ఇలాంటి భయంకరమైనటువంటి దినాల్లో మనం జీవిస్తూ ఉండగా దేవుని సేవకుడిగా నేను తెలియజేస్తున్నటువంటి విషయం, మనమందరము పరిశుద్ధత కలిగి, నీతి కలిగి, యథార్థత కలిగి, ప్రభు వైపుకు చూస్తూ మన జీవితాలని రాకడ కొరకు కనిపెట్టుకుంటూ జీవించాలని తెలియజేస్తున్నాను. దేవుని వాక్యంలో నుంచి ఒక చిన్న భాగాన్ని యేసు ప్రభు వారు వివరించినటువంటి ఒక ఉపమానాన్ని ఈ ఉదయం మనం ధ్యానించుకుందాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 24 నుంచి 30 వరకు ఆయన ఒక ఉపమానాన్ని బోధించారు. ఆ ఉపమానం ఏంటంటే, ఒక విత్తనాన్ని భూమిలో పాతి పెట్టినటువంటి, ఒక పొలములో విత్తనాలు విత్తినటువంటి మనుష్యుని పోలి ఉన్నది పరలోక రాజ్యం. గమనించాలి, ఒక రైతుకి కొంత పొలం ఉంది, అతని దగ్గర కొంతమంది పని వాళ్ళు ఉన్నారు. ఆ పనివారు ఆ పొలాన్ని సేద్యపరిచి ఆ పొలములో కొన్ని గోధుమలను విత్తారు. గోధుమలు విత్తిన తర్వాత కొన్ని దినాలు అయిన తర్వాత వెళ్ళి చూస్తే గోధుమలు మొలకెత్తాయి. గోధుమలతో పాటు గురుకులు కూడా మొలకెత్తాయి. ఆ రైతు దగ్గర పనిచేస్తున్నటువంటి పనివారు యజమానుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా, మనం గోధుమలు విత్తాము కదా, కానీ గురుకులు కూడా మొలకెత్తాయి ఏంటని చెప్పేసి కొంచెం ఆయాసంతో, బాధతో ఆ యజమానుడి దగ్గరికి వెళ్తే యజమానుడు అన్నాడు, ఇది శత్రువు చేసినటువంటి పని. గమనించాలి, పొలం చాలా మంచిది, రైతు చాలా మంచివాడు, పనిచేసే వాళ్ళు కూడా చాలా మంచివారు. కానీ శత్రువు ఏం చేశాడంటే, ఒక మంచి పొలము పండటం అంటే వాడికి ఇష్టం ఉండదు. ఏదోని తోటలో ఆదాము హవ్వలు సంతోషంగా ఉంటే వాడికి ఇష్టం ఉండదు. శత్రువు అనేవాడు వచ్చి దేవుని ఉద్దేశాలు పాడు చేస్తూ ఉంటాడు. కుటుంబ వ్యవస్థను పాడు చేస్తున్నాడు, పొలాన్ని పాడు చేస్తున్నాడు, సంఘాల్లో శత్రువు వచ్చి శాంతి లేకుండా, సమాధానం లేకుండా చేస్తున్నాడు. అనేక విధాలుగా శత్రువైనటువంటి సాతాను వాడికి సమయం తక్కువ అని ఎరిగి ఎవరిని పాడు చేద్దామా, ఎవరిని మృంగివేద్దామా, ఏ కుటుంబంలో శాంతి సమాధానం లేకుండా చేద్దామని వాడు తిరుగుతూనే ఉన్నాడు. కారణం ఏంటంటే వాడికి తెలుసు సమయం అయిపోతుందని. అలాంటి పరిస్థితుల్లో ఆ రైతు దగ్గర పనిచేస్తున్నటువంటి పనివారు, అయ్యా, ఈ గురుకులను కూడా పెరికి వేస్తాం, గోధుమలు చక్కగా ఎదుగుతాయి, ఆటంకాలు ఉండవు, అడ్డులుండవు, మరి గోధుమ పంట చాలా బాగా వస్తుందని చెప్పినప్పుడు ఆ యజమానుడు అంటున్నాడు, అలా చెయ్యవద్దు. మీరు ఒకవేళ గురుకులని పెరుగుతున్నప్పుడు పొరపాటున గోధుమలను కూడా పెరికి వేస్తారేమో. ఎంత మంచి రైతు అండి! దేవుడు జీవం కలిగిన దేవుడు. భూమిని నాశనం చేయటం పెద్ద టైం ఏం పట్టదు. శత్రువులందరినీ, అపవాదికి సంబంధించినటువంటి మనుషులందరినీ ఆయన ఈజీగా పెరికివేయగలడు. కానీ జీవం కలిగిన దేవుడు మనుషులందరి మీదకు గాలిని ఇస్తున్నాడు, మనుషులందరికీ ఆహారాన్ని ఇస్తున్నాడు, మనుషులందరికీ నీరు ఇస్తున్నాడు, మనుషులందరికీ బ్రతకటానికి కావలసిన సమస్తమును సమకూర్చుతూ ఉన్నాడు. అయితే యజమానుడు అంటాడు, పంట పండే వరకు వెయిట్ చేద్దాం. మొట్టమొదట మనము గురుకులను తీసివేసి కట్టలుగా కట్టి వాటిని కాల్చివేద్దాం. గోధుమల పంటను మాత్రం కొట్లలో వేద్దాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీరు గమనించాలి, చివరి వరకు, అంచె దినాల వరకు కూడా ఇలాగే ఉంటుంది పరిస్థితి. లోకంలో జీవించేవాళ్ళు, లోకంలో చీకటిలో, పాపంలో, వ్యభిచారంలో, దొంగతనం, హత్యలు, మానభంగాలు, ఇలా లోకంలో దేవునికి విరోధముగా చేసే ప్రతి కార్యములు చేస్తున్న వారు, అదేవిధంగా జీవము కలిగిన దేవుని నమ్మి విశ్వసించి బాప్తిసం తీసుకుని ప్రభు యొక్క శరీరంలో, రక్తంలో పాలు పొందుతూ జీవించేవాళ్ళు, వీరిద్దరూ కూడా గోధుమలు, గురుకులు వలె
సమానంగానే పెరుగుతారు. ఎప్పుడు వరకు అంటే మధ్యాకాశానికి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆర్భాటముతో ప్రధాన దూత శబ్దంతో వచ్చు వరకు భూమి మీద ఇలాగే జరుగుతుంది. అయితే గమనించాలి, పంట పండిన దినాన్న మొట్టమొదటగా జరిగేది ఏంటో తెలుసా? గురుకులను పెళ్లి వేసి గురుకులను గురుకుల పంటను కోసి కట్ల కట్టి అగ్నిలో పడవేస్తారు. గోధుమలను అయితే కొట్లో ఉంటాయి, క్షేమంగా ఉంటాయి. దేవుని బిడ్డలారా, మనం కూడా ఎవరైతే ప్రభువునందు విశ్వసిస్తారో, ఎవరైతే ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము పొంది, ఎవరైతే క్రీస్తు కొరకు ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తూ భూమి మీద సంతోషంగా సమాధానంగా జీవిస్తారో వారు ఈ కొట్లు పరలోకానికి ఏ విధంగా సాదృశ్యంగా కనబడుతుందో మనం ఆ నిత్య రాజ్యంలో దేవునితో ఉంటాం. ఆ దేవునితో ఉండాలంటే మనం భూమి మీద పరిశుద్ధత కలిగి జీవించాలి. పరిశుద్ధత లేకుండా ఎవరు ప్రభువుని చూడలేరు. దేవుని బిడ్డలారా, శత్రువు చేస్తున్నటువంటి పనులు ఏంటో తెలుసా? కుటుంబాల్లో శాంతి లేకుండా చేస్తున్నాడు, సమాధానం లేకుండా చేస్తున్నాడు, నెమ్మది లేకుండా చేస్తున్నాడు. ఎవరిని మృంగివేద్దామని తిరుగుతున్నటువంటి దినాలలో దేవుని సన్నిధిలో మనం గడుపుతాం. దేవునికి ఇష్టలుగా జీవిద్దాం. ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీకు ఎల్లప్పుడూ తోడై ఉండును గాక. చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, జీవం కలిగిన మా దేవా, మీకు స్తోత్రాలు. ఎవరైతే ప్రభా ఈ వీడియోని వీక్షిస్తున్నారో నీ ప్రియ బిడ్డలందరినీ దీవించండి. వారి ఉద్యోగాల్లో కాపుదల, భద్రత, క్షేమం దయచేయండి. వారు చేసిన పనులన్నింటిలో మీరు తోడై ఉండండి. దుష్టుని నుండి తప్పించండి ప్రభువా. వారి జీవితంలో, వారి కుటుంబంలో, వారి సంఘాల్లో, వారి చేస్తున్న ఉద్యోగాల్లో, కంపెనీస్లో, దేనిలోనైనా సరే దుష్టుడు ప్రవేశించకుండా మీ ప్రత్యేకమైన కాపుదల, భద్రత, క్షేమము అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. యోబు కుటుంబం చుట్టూ, యోబు చుట్టూ కంచె ఎలా వేసావో ప్రభువా, నాయనా నీ ప్రియ బిడ్డలందరి చుట్టూ మీ కంచెను వేయమని ప్రార్థిస్తూ, కృప కలుగునుగా కను ప్రకటిస్తూ, నజరేయుడని యేసు నామములో ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం ఈ వీడియోని వీక్షిస్తున్న ప్రియ బిడ్డలందరికీ సదాకాలం తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్.